రైతుల యూరియా నిరసనలతో తెలంగాణ రాష్ట్రం రగులుతోంది. ఎరువులు దొరకని రైతులు ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఫాసిస్టు పాలకుల తీరుతో రాష్ట్రమంతా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బస్తా యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాసిన రైతులు రాజ్యం తీరును ఎండగడుతున్నారు. రేవంత్ సర్కార్ అసమర్థ పాలన శాపంగా మారుతుందని అన్నదాతలు భగ్గుమంటున్నారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైందని దుయ్యబడుతున్నారు. రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ కనీసం యూరియా సప్లైలో సైతం చేతులెత్తేశాడని తూర్పారపడుతున్నారు. అందుకే రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతుల క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్య కాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయని అన్నదాతలు గెల్లుమంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం. 10 ఏళ్ల పాటు రైతులను కంటికి రెప్పలా కాపాడిన కేసీఆర్ ఎన్నడూ ఎరువులకు కొరత రానియలేదు. కేంద్రంతో కొట్లాడి ప్రతి సీజన్కు ముందే యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు సోయిలేని రేవంత్ సర్కార్ పాలనలో ఎరువులకు కరువొచ్చింది. ఒకవైపు కేంద్రం నుంచి డిమాండ్కు తగ్గట్టుగా యూరియా రప్పించలేక, మరోవైపు యూరియా బ్లాక్ మార్కెట్ మాఫియాను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకే నేడు పోలీసు బందోబస్తు నడుమ రైతులకు యూరియా సరఫరా చేసే దుస్థితి తలెత్తింది. యూరియా ఏదని అడిగిన రైతులపై పోలీసులు కేసులతో వేధిస్తున్నారు. మొన్న యూరియా కోసం క్యూలైన్లలో నిలబడిన రైతులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఇక తాజాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న రైతులపై కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్కులు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు యూరియా కొరత రైతులను వేధిస్తుంటే, మరోవైపు బ్లాక్ మార్కెట్లో దళార్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదే అదునుగా యూరియాను భారీ ధరకు అమ్ముతున్న వ్యాపారులు రైతులను నిట్ట నిలువున ముంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా ధరల మోత మోగుతోంది. రైతులకు అందాల్సిన యూరియాను కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో అధిక ధరలకు రైతులకు అమ్ముతున్నారు. ఈ యూరియా మాఫియాలో వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను సైతం పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులతో కలిసి యూరియాను సరిహద్దులు దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్ చోద్యం చూస్తోంది.